ప్రస్తుత రాజకీయాలలో సిద్ధాంతాల కంటే పరిస్థితులు, అవసరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఒక నాయకుడు నిర్దిష్ట పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాడనే పరిస్థితి తగ్గిపోగా సమయానుసారం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ మారుతున్న రాజకీయ ధోరణిలోనే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీతోనే కొనసాగుతున్నారు. అయితే కూటమిలో ఇప్పటి వరకు కీలక పదవి దక్కకపోవడంతో ఆయన భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. వంగవీటి కుటుంబంపై నారా చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రత్యేక దృష్టికోణం వల్లే నిర్ణయాల్లో ఆలస్యం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాధాకృష్ణకి సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు కనిపిస్తోంది. వంగవీటి కుటుంబ రాజకీయ నేపథ్యం చాలా సున్నితమైంది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగ హత్య చుట్టూ అప్పట్లో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. ఈ ఘటన రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా పెద్ద ప్రభావం చూపింది. అయినప్పటికీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. చివరకు రంగా కుమారుడు రాధాకృష్ణ అదే తెలుగుదేశం పార్టీలో చేరడం రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు ఉదాహరణగా నిలిచింది. రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం కూడా విభిన్న దశలను చూసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు ఆయన కెరీర్ పై ప్రభావం చూపాయి. ప్రజారాజ్యం పార్టీ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన చివరకు తెలుగుదేశం పార్టీలో స్థిరపడ్డారు. తెలుగుదేశం పార్టీ మరియు దాని నాయకత్వం రాధాకృష్ణకు వివిధ సందర్భాల్లో ప్రాధాన్యం ఇచ్చిన అంశాలు గమనిస్తే పార్టీ కష్టకాలంలో ఆయన చేరినప్పటికీ టీడీపీ నాయకత్వం ఆయనకి గౌరవ స్థానం కల్పించింది. ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు కీలక పాత్ర ఇచ్చింది. విజయవాడ వంటి రాజకీయ కీలక ప్రాంతాలలో ఆయనని ముఖచిత్రంగా ఉపయోగించింది. నారా లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా ఆయనతో నిరంతర సమన్వయం కొనసాగించారు. కూటమి రాజకీయాల్లో సున్నితమైన సమీకరణాల మధ్య కూడా ఆయనను పార్టీలో నిలబెట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాధాకృష్ణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆయనకి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తు మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకి అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని సమాచారం. మొత్తం మీద చూస్తే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం మారుతున్న రాజకీయ సమీకరణాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. గత విభేదాలను పక్కన పెట్టి ప్రస్తుత రాజకీయ అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న ఆయనకి టీడీపీ నాయకత్వం కూడా క్రమంగా ప్రాధాన్యం పెంచుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయనకి దక్కే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులకు దారితీయవచ్చు.